అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. చాలామంది ఇప్పుడున్న ఈ సీజనల్ వేరియేషన్స్లో చాలామంది ఎక్కువగా వైరల్ ఫీవర్స్తో కానివ్వండి, డెంగ్యూ ఫీవర్తో కానివ్వండి, మలేరియా, నెక్స్ట్ టైఫాయిడ్, చికెన్ గున్యా ఇలాంటి ఫీవర్స్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారండి. ఏమని అంటే పపాయ లీవ్స్ ఆ రసం అనేది తీసుకోవడం వల్ల మనకి నిజంగానే ప్లేట్లెట్ లెవెల్స్ పెరుగుతాయా అని చెప్పని అడుగుతున్నారండి. ఇట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే పపాయ లీవ్స్లో మనకి ఫైటోకెమికల్స్ అనేటివి చాలా ఉంటాయి. దాంట్లో పోషకాలు మనకి న్యూట్రిషనల్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఆ లీఫ్లో. సో అదేంటంటే ఆ రసం ఏదైతే ఉంటుందో, ఆ పపాయ ఆకు రసం ఏదైతే ఉంటుందో దానివల్ల మనకేంటంటే 100%గా ప్లేట్లెట్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయండి. యూజువల్గా మనకి ఏంటి బెనిఫిట్స్, అది తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే కనుక మనకి న్యాచురల్గా ఇప్పుడు మనకి ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే కనుక మనం మెడిసిన్స్ వాటితో దానికంటే న్యాచురల్గా మనకి మన దగ్గరలో అందుబాటులో ఉండేది కాబట్టి, సో ఆ లీఫ్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే కనుక దీంట్లో ఈ లీఫ్లో మనకి ఫైటోకెమికల్ ఏజెంట్స్ అనేటివి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. లైక్ మినరల్స్ లాంటివి, విటమిన్స్ లాంటివి చాలా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, బి, సి. మోస్ట్లీ మనకి ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ అనేటివి త్వరగా లో అయిపోయి పడిపోతూ ఉంటాయి. సో మనకేంటంటే ఆ టైంలో మనకి ఈ ఆకులో ఈ పోషకాలు ఉన్నాయి కాబట్టి, ఈ న్యూట్రిషనల్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకేంటంటే ఆ పపాయ ఆకు రసం తీసుకోవడం వల్ల మనకి ఈ న్యూట్రిషన్ లెవెల్స్ వల్ల మనకి ప్లేట్లెట్స్ అనేవి ఆటోమేటిక్గా న్యాచురల్గా మనకి పెరుగుతూ ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్ అనేది యూజువల్గా ఇది ఏంటంటే మనకి మార్నింగ్ ఒక స్పూన్, నైట్ ఒక స్పూన్ మనం డైలీ, అది చాలా చేదుగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషనస్ అనేసి అని చెప్పొచ్చు. ఎందుకంటే అది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే 100%గా ప్లేట్లెట్ కౌంట్ అనేది తప్పకుండా పెరుగుతుందండి. సో ఎలాంటి డౌట్ లేకుండా ఎవరైనా డెంగ్యూ ఫీవర్తో సఫర్ అవుతున్నప్పుడు, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు సో వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ మెడిసిన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం అవసరం లేకుండా తక్కువలోనే మనకేంటంటే ఎక్కువగా అలోపతి మెడిసిన్స్ అనేవి యూజ్ లేకుండా మనకి తొందరగా ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుతుందండి. ఎవరైనా ఇలా ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.